పాయకరాల వరకు కూడా గ్రామం దగ్గర నుంచి వార్డు దాకా కూడా నాకు ఆత్మీయులే ఉన్నారు. నేను కొత్తగా వెతుక్కోగలను ఎక్కడ కూడా. ఈ సీఎం రమేష్ ఎవరైతే కడప నుంచి అనకాపల్లి దిగుమతి అయ్యారో ఆ సమాజంలో జరుగుతున్న ప్రజలకు కూడా పరిచయ కార్యక్రమాలు వాటికేమో గ్రామం తెలియదు, నియోజకవర్గం పేరు తెలియదు, ఈ ప్రాంత మనోభావం తెలియదు. అందు గురించి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం పరిచయ కార్యక్రమం, మంది ఆత్మీయ సమావేశం. ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. మరి కార్యక్రమానికి సభాధ్యక్షులు రామ్ గారు, మీ అందరి అభిమాన శాసనసభ్యుడు దీపు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా టైం లేదు గురించి కొద్దిగా తొందరగా ముగింత ఉద్దేశంతో చెప్తా ఉన్నా. అందరూ కూడా ఎంపీపీలు ఉన్నారు, జడ్పీటీస్ ఉన్నారు, డైరెక్టర్లు ఉన్నారు, ఎన్నో పనులు చేసినటువంటి ఆత్మీయ సోదరులు సోదరులు ఉన్నారు, సర్పంచులు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు. ఇలా అందరూ కూడా పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నారు. ఇది అనూహ్య పరిణామాల మధ్యలో పార్లమెంట్ అభ్యర్థిత్వంగా ఖరారైనటువంటి విషయం అందరికీ కూడా తెలుసు. రాష్ట్రంలో 25 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉంటే 175 శాసనసభ నియోజకవర్గాలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు 175 నియోజకవర్గాలు 24 పార్లమెంటు అభ్యర్థుల్ని పేర్లు ఖరారు చేస్తూ లిస్ట్ కూడా విడుదల చేశారు. ఒకే ఒక్క అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి మాత్రమే ప్రకటించకుండా ఒక బీసీ కులానికి ఇది కేటాయించామని చెప్పి దాన్ని ఒక పక్కన పెట్టారు. వారం రోజులు సస్పెన్స్. మన పార్టీ, మనకు అపోజిషన్ పార్టీ, జనగేటటువంటి 2 పార్టీలు అందరూ కూడా ఏంటి ఇది అనకాపల్లిని ఇదే పక్కన పెట్టారు. ఇదే ఆలోచన, ఇదే చర్చ. ఎవరు వచ్చింది, ఎవరు పోయింది, ఎవరు